మొదటి యోహానులో ఈ మాటలు ఉంటున్నాయి. 2వ అధ్యాయం 10వ వచనం అందరూ తెరవాలి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, అండర్లైన్ చేసుకోనండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, అందరూ గట్టిగా చెప్పాలి, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీరాశ, శరీరం. హల్లెలూయా. నేత్రాశ, గట్టిగా చెప్పండి, నేత్రాశ, జీవపు గర్వము, డంబము, డబ్బాలు చెప్పుకోవడము, డబ్బాలు కొట్టుకోవడము, నేను కాకపోతే, హల్లెలూయా, నేను కాబట్టి, ఈ మాటలు ఉంటాయి చూసినారా? హల్లెలూయా. నేను కాబట్టి, ఇటువంటివన్నీ బైబిల్ అన్ని విషయాలు పంచుకుంటాను ఈ రోజున. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత, హెచ్చింపబడడం మొదలుపెట్టిన తర్వాత, నీవు హెచ్చింపబడుతుంటుండగా, వృద్ధి చెందుతుంటుండగా, అద్భుతములు జరుగుతుంటుండగా, నీ గత జీవితంలో ఉంటున్నటువంటి పేదరికము తొలగిపోవచ్చుంటుండగా, నష్టము తొలగిపోవచ్చుంటుండగా, ఒకప్పటి అవమానము తొలగిపోవచ్చుంటుండగా, దేవుడు నిన్ను 10 మందిలో ఘనతకు కారణముగా, ఆశీర్వాదకరముగా, విలువైనటువంటి వాడగా, అద్భుతములను నీ జీవితంలో జరిగించుకొనుచు దేవుని యొక్క కృపలో నీవు ఎదుగుతూ, నీకు ఆశీర్వాదకరముగా వస్తువులను, ఇళ్లను, బంగారమును, లేకపోతే వెహికల్స్ను, లేకపోతే నీ జీవితంలో మంచి పేరును, నీ బంధువులలో మంచి పేరును, నీ యొక్క జీవితంలో, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారములలో ఒక మంచి స్థాయిలోనికి తీసుకొనుచు వచ్చుచుండగా జాగ్రత్త. హల్లెలూయా. ఏంటి? జాగ్రత్త. ఆమేన్. డోంట్ ఫాల్. పడిపోవద్దు. చాలా డేంజరస్ పొజిషన్. అనేక మార్లు పంచుకుంటూ ఉంటాను నేను. ఒక్కసారి దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి, ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి దాటించి ఉన్నతమైన స్థితిలో ఉంచిన తర్వాత జాగ్రత్త. వెరీ డేంజరస్ పొజిషన్, వెరీ బ్లెస్డ్ పొజిషన్. అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి చోటు, ఉన్నతమైన చోటు, అభివృద్ధి ఉంచినటువంటి చోటు, నిన్ను దేవుడు హెచ్చించిన చోటు. అయినప్పటికీ అది ప్రమాదకరమైన చోటు. హల్లెలూయా. అలాగని వద్దా? కాదు, ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉన్నతమైన స్థానమును దేవుడు ఇచ్చాడు. అయితే ఆ స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా ఎక్కువ దేవునితో కలిసి ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఇంకా ఉన్నతమైనటువంటి పరిచర్యలో, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క కృపలో ఆశీర్వదింపబడిన నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడాలి. హల్లెలూయా. వెరీ 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 సో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము బైబిల్లో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినటువంటి తర్వాత, హెచ్చింపు కలిగినటువంటి తర్వాత పడిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. త్రోవ తప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దృష్టాంతములుగా, ఒక ఉదాహరణగా, అరే ఇలాగ ఉండవద్దు, నీవు ఆ మార్గంలో నిలవవద్దు, ఆ స్థితిలోనికి వెళ్ళవద్దు, గర్వములో పడిపోవద్దు, దురాపేక్షతో ధనాపేక్షలోనికి వెళ్ళవద్దు, అధికార కాంక్షతో నష్టపరుచుకొనవద్దు, అమ్మాయిల వెంబడి పడి వ్యభిచారముతో జీవితమును నష్టపరుచుకొనవద్దు అని దేవుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యములో మనకు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు.